జై భవాని జై జై భవాని స్వామి శరణం అయ్యప్ప స్వామి. నేను మీ సతీష్ గిరి భవానిని. ఒకసారి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పుకోగలరా మీరు ఎవరైనా? మేము శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఉన్నాం స్వామి. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఉన్నాం ప్రజెంట్. మేము అమ్మవారి మాల తీయడమే వెంటనే అయ్యప్ప మాల వేయడం జరిగింది. 16వ తారీఖున మేము శబరిమల యాత్రకి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఆటోలో విజయవాడ నుంచి ఆటోలో ఇక్కడికి వచ్చాం. శ్రీశైలం వచ్చాం శ్రీ మల్లన్న స్వామి దర్శనం కోసం. చూడండి ఘాట్ రోడ్ మీద ఉన్నాం ప్రజెంట్ అయితే. ఏదైనా ఉదయం పూట 6-6:30 ప్రాంతంలో శ్రీశైలం ఘాట్ రోడ్కి వస్తే అసలు ఎలా ఉంటుంది అనేది మాటలో వర్ణించలేము అనమాట. ఇది ఆటో, మా ఆటో ఇది స్వామి. ఇది మా ఆటో. ఈ ఆటోలో వచ్చాం. దిగుతున్నారు చూడండి, ఒక్కొక్క ఎద్దుగిరులు దిగుతారు చూడండి. 6 దిగుతారు. దిగండి స్వామి, ఒక్కొక్కరు దిగండి. 6 ఒకే ఆటోలో. వామ్మో, ఈ ఘాట్ రోడ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటు నుండి వస్తారో కూడా తెలియదు. ముసిలేసేసారు ఎవరు కాదు చలి దెబ్బకి. కానీ ఏదైనా సరే ఘాట్ రోడ్డే. ఎన్నో వనమూలికలకు అదృశ్యాలు అన్ని ఇక్కడే కనబడుతూ ఉంటాయి. ఓ మయ్య, నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్. మన ఆంధ్రాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల పుణ్యక్షేత్రం ఒకటి అని చెప్పుకోవచ్చు. జ్యోతిర్లింగము అలాగే శక్తిపీఠము చాలా విశిష్ట కలిగింది. మనకి ఆంధ్రాలో ఇదొకటి ప్రముఖమైన దేవాలయము, అలాగే తిరుపతి. ఈ 2 దేవాలయాలు మన ఆంధ్రాలో ఉండడం మనకి చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని తమిళనాడు, కేరళ సైడ్ లో ఉన్నాయి. మన ఆంధ్రాలో వచ్చేటప్పటికి శ్రీశైలం అలాగే తిరుపతి, ఈ 2 ఉండడం అనేది మన గర్వకారణం చెప్పుకోవచ్చు. రిచెస్ట్ టెంపుల్లో తిరుపతి ఉంది. శ్రీశైలం కూడా ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 4 అవర్స్ 7 అవర్స్ దర్శనంకి లేట్ అవుతుందంట. చూడాలి, మేము వీకెండ్ లో వచ్చాం కాబట్టి మరి మా దర్శనం ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. కానీ ఎప్పుడు వచ్చినా మేము కారులో వచ్చేవాళ్ళం లేదా బస్సుకి వచ్చేవాళ్ళం. ఆటోలో ఇదే ఫస్ట్ టైము. ఇగో ఈ స్వామి ఒకసారి తిరిగి స్వామి. ఇగో ఈ స్వామి మందబలం భవాని మాల వేసాడు, అయ్యప్ప మాల వేయలేదు. ఇప్పుడు మేము గురుస్వామి సమక్షంలో, మా కళ్యాణ్ గురుస్వామి సమక్షంలో అయ్యప్ప మాల వేయడం జరిగింది. సంవత్సరం ఇంకా తీస్తా స్వామి, మీకు బిట్ గా స్టెప్ బై స్టెప్ గా ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసి మేము అప్లోడ్ చేస్తూ ఉంటా. నాకు సపోర్ట్ చేయండి.